అబ్బ కోసం అనుకో గల్లు బెరుకులే రమ్మన్నారు పోదాం బాచన్ కాదు అబ్బ నన్ను రాను చదువుకోవాలి రేపెళ్ళు నువ్వు చదువుకుందు కానీ ఇలా పోయేద్దాం పా ఇవాళ పిలిచిన వాళ్ళు రేపు పిలువరు బిడ్డ దేనికన్నా ఒకదానికి అక్కడికి వస్తాయి పైసలు అట్లా పోయేద్దాం పా 1 వరకు మళ్ళీ వద్దాం రేపు రాదుకుందు పా సరే తీయత్తామా రాదు కదా పని మెల్ల మా దృప్తు పని అని చెప్తా వెనక పోయినా నేను అందుకుంటా పా సరే అత్త వచ్చినాక దాన్ని చెప్తాను ఇప్పుడు అయ్యా చేయకుండా పా మేము పడుకోపో చాయ్ అవుతుంది ఇద్దరమేనా పోడు ఇంకా వస్తారా పక్క పోరేస్తా రూపా అవునా కొడుతుంది వస్తువులు పెట్టిందా సరే పిలిచినావా మరి అవును పిలిచిన రూపా అత్తన్న అయ్యో ఆగలేరు పోతే ఎత్తండా పోతుందా అన్నాడు అయ్యమా పోతాను తీయరాదు ఏంటైతే అంత కాదు అది అంత కుడుతుంది ఏం కాదు బాగా పెరిగింది ఈగిలి వరంగా పోయి చెప్పతే ఇంకా కైకిలో రాని రాకపోయి సారీ ఓ లచ్చవా ఈగిలి వరంగా చెప్తే గీ టైం కచ్చుడా ఇక పని చేసుకోవద్దా నా బోకూర అనుకోవద్దా ఇంకో గంట పని చేస్తారా ఆయన పోయి ఆకలి అవుతుంది పోయి అన్నం తింటారు ఇక మరి ఆకలి అయిపోతే ఏమంటామన్నా ఇక రానా తిప్పటి ఒక్కటి అయిందంటే ఒక్క నిమిషం కూడా చేయను ఉండదు కానిది కానిది చేసినంత సేపు అయితే పని ఇక వేసుకో ఈ ఆగుడే ఉంది ఎండ అవుతుంది మనం కూడా దాదాపు వేసుకొని పోదాం పని ఆయన గట్టిన కొడతారు ఆయన గురించి మనకు తెలియదా ఎంత పని చేసినా ఎలా అంటాడు అదే నాకైతే ఈ బెరుకులేడు అదేందో నాకు రాదు ఎందుకు బిడ్డ లేవా కట్టుకో ఏమో వాదనే నువ్వే ఎదురు పట్టాలి సరే మావాడతా ఎందుకు నీకు నేను లేనా ఆయన గట్టిగా అంటాడు పొద్దెక్కింది 5 అని దాదాపు వేసుకొని పోదాం సరే అది చదివిన దానిలో పెట్టుకో మా సంతలో పెడతా అందులోనే కానీ మళ్ళీ వాళ్ళకి ఇట్లా పట్టి పాడైతే గిదానే షేను ఏం చేయాలి అమ్మా ఇట్లా మీకు బిడ్డ గివేనా బేబీకు గివేనా వాళ్ళనే గవ్వే గవ్వే 2 వందలంటే నీకు అలవాటు అవుతుందా బాగాలేవు కాదే అమ్మా ఇవే ఏంటన్నట్టు ఉంటే ఏరుకుంటారా ఇక కర్రలు దొక్కకు మళ్ళీ తిడతారు వాళ్ళు సరే చూసుకుంటారా ఏం కాదు సందులో అడిగి అయితే కానీ ఎప్పుడు మావని చేను కాడుకొస్తాడు అత్తేటి పోతుంది వదినే అది ఇక మామను బెదిరించుకుంటే బతుకుద్దాట శ్రీ పాపం పాడుగాను ఓ ఇంట్లో కాలు బయట పెట్టదు కానీ ఓ ఆయననే బాగా బెదిరించుకుంటూ ఆట ఆడించుకుంటూ ఉంటది మొత్తం పెద్దరికం అంతా ఆమెదేనాట ఇక పెద్దరికం ఆగదు ఉండకపోతే ఇక మగవాళ్ళు ఉంటుందా సగం మగవాళ్ళు ఉంటే సగం ఆడదాన్ని ఉంటుంది అబ్బో అందరిది కాదు ఇంకా వాళ్ళది కాదు అక్కో అయితే తీరాదు ఏ ఇంట్లో అయినా అని ఆడోళ్ళది నడవదా మొగోళ్ళది నడతా అంటున్నావు కానీ మరీ అధ్వాన గంత అధ్వాన ఉంటుంది ఆడోళ్ళది నడిచినా కానీ అయ్యో ఆడోళ్ళదే ఉన్నది మగవాళ్ళదే ఉన్నది అయ్యో ఏం చేయకుండా నచ్చికి పొలం కాడికి ఆడోళ్ళని తీసుకొచ్చుకొని పని చేయించుకోరా అది కూడా సాత కదా ఆయన ముందుగా ఉరికొస్తాను చెవులకెరక ఇంట్లోనే ఉండిపోయిన అంటాను కావచ్చు మనకి ఎరకనా తెలియని చేయండి మనం ఎందుకు మాట్లాడాలి మొన్న నేను వాళ్ళ ఇంటి ముఖాన పోతే ఈయన పడ్డది వాదనే ఏమన్నారంటే ఆ మామనే అద్దె ఇంటికాడనే ఉండే నేను తీసుకుపోతా అని అన్నాడు ఈ మామ బయటకు వచ్చి ఏం చెప్తాడు తెలుసా ఇలా ఆమెను లంగం చెప్తాడు నేను రమ్మంటే రాను రాను అని అంటదని చెప్తాడు ఓ బాగానే ఉన్నదే నిజమే అమ్మ మొన్న నువ్వు దోలలేదా నన్ను అది ఇచ్చిరమ్మని
కూర గిన్నెరమ్మని అప్పుడు విన్నా. ఇక మరి దాన్ని రాంగ్ ఏం చేయమన్నావు? ఆయన ఆడదాని లెక్క రావచ్చు, మనం ఆమెనకి ఏమవుతుంది? అయ్యో నా పిల్లం ఏం పని చేయదు, ఏం లేదు, ఇంట్లో కూడా ఏం పట్టించుకోదు. తెలిసి తెలియక మంది అందరికి అట్లా అంటారు. ఇన్నరా ఆయన చేనుల పని అంటే ఏకపాయ, ఇక ఇంట్లో పని చేసేందుకు ఏమవుతుంది? అయ్యో ఇంట్లో పని కూడా చేయదా? పని దొంగ పోరి ఏం చేయదట. అయ్యో కోడలు తింటే నాకు ఆసరా అవుతుందా నా పెద్దమ్మ అనుకున్నది, కానీ ఏం చేస్తుంది పాప, ఆమెకి ఇంకా కట్టం పోతానే లేదు. అయ్యో పని పాడువాడు ఏ మొద్దు తిన్నాడు తిని పంట అందుకోవచ్చు. ఇక ఏ గింత కూడా ఆసరు కాదట. ఓసి కలిసినప్పుడల్లా పెద్దమ్మ చెప్పుకుంటా మస్తు బాధపడుతుంది. అయ్యో బిడ్డ అమ్మ ఆకలైతుంది. ఆకలైతుందా? నువ్వు కూడా కూర్చోపో, నేను ఇది ఎవరెత్తాను పో బిడ్డ. మీరు కూడా రారు తిన్నాక మును వెళ్ళి వస్తా కానీ పో, నువ్వు కూడా దాను వచ్చిన వాదనే పా తిన్నా. ఇది ఉంది, మేము వేరే సత్తావు, నువ్వు ఇలా కొత్తగా వచ్చినావు కాబట్టి నిలబడ్డట్టు అయితే అక్కడ కూర్చోపో. నువ్వు కూర్చోపో బిడ్డ, మేము ఇది ఏం చేయాలి? ఎవరికి తెలియదా ఏం లేదా ఎట్టునో ఏందో రేపు ఇస్తే ఏం కత్తి అన్ని తెలుస్తుంది తీరా. పని వాళ్ళకి ఇస్తే నా కోరికి పని చేయరాదు, ఏమన్నా ఎవరికన్నా జాబ్ ఉందని చూసి ఇవ్వాలి. ఇక ఇంకా మండుతుంది కాదే అమ్మ. ఇక గట్టనే మండుతుంది పిల్ల, ఎప్పుడు రాలే కదా ఇప్పుడు అత్తివి. నెగిన కూడా ఇంట్లోనే ఉంది కదా, డబ్బా గిన్నె ఇంట్లోనే ఉంది. సరే తింటారా? తింటాను అన్న. ఇక నేనే టైం అవుతుంది మరి తింటారా లేదా అన్నట్టు నేను చూడడానికి కాబట్టి. ఇక నువ్వు ఏడు కనిపిస్తలేవా అని ఇక మేమే తింటున్నాను. నాకు 4 దిక్కుల పనులు అటు పోయి నీళ్ళు పెట్టేస్తాను. ఇక చూసుకోవాలి పని. ఇక సరే తినూరి మరి, నేను తింటా. నువ్వే చేసుకోవాలి, చేసుకో. మేము ఆయనతో పప్పానికి వచ్చినాం. నువ్వేం తెచ్చినావు? అదినే నేను టమాటా కూర తెచ్చిన. మెల్లగానే ఏంగా తీపిట ఆయనతో తీసుకొని పోదాం, ఏం కాదు. అయిపోయినాక ఓడానా? అయిపోయినాక ఓడయ్య ఒక్కొక్క 2 మునుగులు వెళ్ళి ఆయనతో అబ్బా పోంగా గడచింత వాళ్ళకి అన్నట్టున్నాయి, తెంపుకోవాలని అమ్మ. ఏడ బిడ్డ గడ ఉన్నాయి చూద్దాం. చింతవరకాయలు అంటే పులిసింతకాయలు, అవేంటి అవి? పులిసింతకాయలు. అది పులిసింతకాయ చెట్టు కాదు బిడ్డ, ఆడ కాసిన పండ్లు ఏమైనా ఉంటే తెంపుకోపోదాం తీపోయేటప్పుడు. అవి చింతవలకాయలు కాదు పిల్ల, చింతవలకాయలకి ఇప్పుడు ఉంటాయి ఆ పులిసింతకాయలు. అవి ఏమో నాకు వాటి పేరు తెలియదు. దానికి ఏమెరక పిల్ల, ఇక్కడ రాంగ రాంగకాయలు కనబడి ఉండే, అవి తెంపుకొని అన్న పోవాలి. ఇంత తొక్కు నూరుకుంటూ 2 రోజులు అవుతుంది. మా అమ్మ రాళ్ళక పనుల తొక్కు మస్తు నూరుతుంది వదినే. అవునా? నాకైతే మస్తు ఇష్టం. ఈసారి నూరినప్పుడు సద్దులు ఎక్క తక్కువ పెట్టుకరా కొద్దిగా. పట్టుకత్తది 2 రోజులైనా అదే తింటా. చెప్ప తిన్నా మళ్ళీ ఆయన వస్తాడు. రానికి తిండి కూడా తుర్తిగా తిన్నాడు. ఏంది మన అంతమంది పని చేస్తలేమా? నువ్వు ముచ్చట పెట్టుకుంటూ కూర్చుంటోళ్ళం మనం. పారిగా గట్టు పోయి చేయి కడుకుందాం, బోదట్లో నీళ్ళు ఉన్నాయేమో. కడుక్కుందాం. అయ్యా వదిన ఆయనతో తినవా? అబ్బా తినబుద్ధి అవుతలేదు పిల్ల, సాలిగా. అయ్యా ఎందుకు? ఏమో అబ్బా తినబుద్ధి అవుతలేదు వదినే. కడుక్కుందామా? బోదట్లో నీళ్ళు ఉన్నాయి. కూర ఎట్టుంది పిల్ల? మంచిగానే ఉంది. అంతేనా? కొంచెం అన్నయ్య పొట్టి వదినే. ఏం వెయ్యాలి? మీ అమ్మనే టమాటా తొక్కు, రావలకాయ తొక్కు మంచిగా మనకు. అయ్యో నువ్వు నా కూర మెచ్చుతావా? నీకేడానికి. అయ్యో ఏ మా కూరకు నీ కూరకు ఏంది బిడ్డ? పుట్టినట్టు అనిపిస్తుంది అమ్మ. ఏం పుట్టింది? చీమలు ఇట్లా కాస్తుంది. చీమలు ఉన్నాయి బిడ్డ, అయ్యో కొరి చీమలు. ఏమైంది? ఏమో కూర్చున్నట్టు అనిపిస్తుంది అంటే చీమలు కావచ్చు అంటా. అయ్యో కొరియమలు ఉంటాయి, అవి గట్టిన గుట్టి పాడవుతాయి. ఎట్లా ఇప్పుడు బురద బాగా ఉండదు కదా, కొరి చీమలు ఉంటాయి బిడ్డ. ఏం కాదు, భయపడు. అమ్మ దూపు అవుతుంది. గాడు ఉన్నాయి తాయిరాపో, మెల్లవో. అంటే కాలంతా మంట మండుతుంది. ఎందుకు? ఆ చీమలు పాడబడ కుడితే కాలు మంట మంటుంది బిడ్డ. ఇక్కడ నల్లరా ఉంటుంది, రాసుకో. సరే లేకపోతే రాయని నచ్చి రాసుకుంటుంది. ఫస్ట్ అయితే ఇన్ని నీళ్ళు అయితే తాగు. కొన్ని నీళ్ళు ఆడ కూర్చొని నేను ఏరుకుంటా కానీ మును పట్టుకుంటా. వచ్చినాక చూస్తాం కానీ నీళ్ళు అయితే తాగు, ఏం కాదు.
అటు చేస్తే అటు 3 వెళ్తే మళ్ళీ కట్టి పిల్ల పొల్లాట బాయే ఏమో అక్క మరి బాగానే చెప్పాయిగా పోయి మరి కాలేమో తిమ్మ అంటుందానే మరి అప్పుడు పోయింది మరి పోయి చూసేస్తావా లచ్చక్క నువ్వు చూసేస్తా నాకు మనసులో మనసులేదు నువ్వు పోరాటు పోతే పోయి రాపో నేను ఏడుతాపో పోయి చూసేస్తా పోరా అన్నం కూర్చున్నాయి మరి ఏడుందా చూడు మరి ఆడ కూర్చుందా మరి ఏడుందా కోళ్ళ గిట్ల పడుతుంది అమ్మా బుజ్జి అమ్మజీ అమ్మాయి పోరా ఎత్తలేదండి నువ్వు ఆ బుజ్జి పడినది ఎత్తలేదు రాలే ఏమైంది ఏమో కట్ట విస్తుంది ఏంటి పొల్లది ఏంటి ఏమన్నా అయింది అయ్యో నువ్వు గట్ల విలువ పట్టి ఏమైంది ఏమైంది లచ్చక్క ఏమో ఎత్తలేదు అస్సలు ఎత్తలేదు ఏమైంది ఓ పిల్ల అగో ఈ కైకిలో లేదు గిడ్డెడతారు ఏమైంది అంజలి అంజలి లేవే ఏమైందిరా ఏమో అన్న అస్సలు ఎత్తలేదు మంచి అవుతా నచ్చి పన్నది ఈడ అయ్యో ఏమైంది అయ్యో అక్క అయ్యోడా పావు కుట్టినట్టుందే పావు కట్ట అయ్యో దేవుడా పావు పాడారు అప్పుడు కుట్టి దాకనగానే తీసుకోకపోతే ఏమో కుట్టింది అన్నది అన్ని పట్టించుకోలేదే అప్పుడేమో కుట్టిందన్న ఇప్పుడు దాకనని తీసుకోకపోతే అబ్బా ఏమైంది అన్న చూడే కాలు అయ్యో పొల్ల తీసుకుపోదా మరి లేదా బిడ్డ అరే ఏమైంది అన్న ఊరి పానం మీరట్టుంది అయ్యో ఇప్పుడు తెప్పిస్తలే బిడ్డ తిందువో తినవరకు అన్నే ఇప్పుడు బిడ్డ ఓ బిడ్డ నేను ఇప్పుడు తొక్కే వాళ్ళకు నూరు పెట్టాలే బిడ్డ ఓ బిడ్డ ఓ బిడ్డ నేను ఎవరి కోసం బతకాలే బిడ్డ ఓ బిడ్డ నీ అయ్య తాయి చచ్చింది కాదే బిడ్డ ఓ బిడ్డ నేను ఎవరి కోసం బతకాలే బిడ్డ ఓ అన్నా నా బిడ్డ వేయింది కాదే అన్నా ఇప్పుడు ఎవరి కోసం బతకాలే అన్నో ఓ అన్నా ఎంత పని అయిపోయింది మండుతాను అన్నప్పుడు అన్న చూపిపోతునే బిడ్డో ఓ బిడ్డ నీ అయ్య తాయి నీ అయ్య చచ్చిండు కాదు బిడ్డో ఓ బిడ్డ నిన్ను పట్టుకొని నిన్ను రోజులు ఉన్న కాదు బిడ్డో ఓ బిడ్డ నేను ఇప్పుడు ఎవరి కోసం ఉండాలే బిడ్డో ఓ బిడ్డ నా ఆశలన్నీ నిరాశలు చేస్తే కాదే బిడ్డో ఓ బిడ్డ నేను ఊళ్ళకే ముఖం పెట్టుకొని పోవాలే బిడ్డో ఓ బిడ్డ మాట్లాడాలే బిడ్డో ఓ బిడ్డ మరి చెప్పు ఏం చెప్తున్నా అవ్వా ఓ బిడ్డ నేను ఎవరికేం చెప్పాలే బిడ్డో ఓ బిడ్డ మరి ఏం చేస్తావు హౌస్ కాడికి ఉంది ఏం చేస్తావు మరి చెప్పు ఎన్నెళ్ళేది తీసుకురా అన్న ఇయ్యాలకి ఇట్లా జరగా అన్న చెప్పు నేను రాడే మమ్మీ అన్న కూడా పట్టుకొచ్చినా బిడ్డ ఊళ్ళకి పోయినాక నీ బిడ్డ ఏదని అడిగితే నేనేం చెప్పండి బిడ్డ
ఏమైంది బిడ్డ అంత చిన్నవై కూర్చున్నావు ఇంత రంది కొద్ది కూర్చున్నావు ఏమైంది చెప్పవా నాకు మీ అమ్మను కాదా ఏదన్నా ఉంటే నాకు చెప్పుకోవాలి కానీ నీకు ఎవరు చెప్పుకుంటే బాధ తీరుతుంది బిడ్డ చెప్పరాదు ఏం చెప్పుకుంటావు బాబా రాక రాక లచ్చ వాళ్ళ బిడ్డని తీసుకొని కైకిలు వచ్చినందుకు అలా బిడ్డ పాంగుటి చచ్చిపోయారు అదే బాగా రంది అవుతుంది ఏ రద్దు బిడ్డ వాళ్ళకి ఆచారం ఏంటంటే అట్లే మన చేనులకు వచ్చినందుకు మనం ఏదో ఇంత సహాయం చేసి వాళ్ళని దగ్గర తీసుకోవాలి వాళ్ళ తల్లికి పిల్లకి ఏదన్నా మనం చేయాలి కానీ అంటే ఒట్టిగా రంది పట్టు వస్తుందా బిడ్డ నీకు సరేవా బీరువాలో ఉన్న 20,000 రూపాయలు ఉన్నాయి అవి తీసుకురాపో లచ్చ ఇచ్చేస్తా తీసుకొస్తా బిడ్డ తీసుకొచ్చి ఇచ్చే ఇక వాళ్ళకి మనం సహాయం చేసినట్టు ఉంటుంది ఎవరన్నా చూసినా కానీ మన పొలంలోకి వచ్చినా కానీ ఏమన్నా అనుకోకుండా 5,000 ఇస్తే వాళ్ళ పాపం పొలానికి వచ్చినందుకు ఇచ్చిరని వాళ్ళు అనుకుంటారు మనకేం బాధ ఉండదు నీకేం రంది ఉండదు బిడ్డ సరే లచ్చ కోసం బతకాలి అన్నా అన్నా ఉన్న ఒక బిడ్డ ఉంటే ఒక బిడ్డ చచ్చిపోయింది కాదు అన్నా అన్నా అదే నన్ను తీసుకోపోదా అని అన్నా మేము లేవా చెప్పు నీకు నువ్వు ఎందుకంత బాధపడతాను అయ్యో ఖర్చుల కోసం కొన్ని డబ్బులు తీసుకొచ్చిన నీ దగ్గర పెట్టుకో నాకు వద్దన్నా నా ఎత్త బిడ్డ నా బిడ్డ వేయినాక నాకు పైసలు ఎందుకన్నా వద్దు నీ బిడ్డ వేరు నా బిడ్డ వేరు లచ్చ ఊకో ఇవైతే ఉండని ఒక్కదాన్నే ఉంటానని ఎప్పటికీ అనుకోకు నేను రోజుకోసారి వచ్చి చూసుకుంటా పోతా పోయేస్తా సరే